biometric system. We can check from anywhere. Aruna, I think Aruna. Registration वाडू एलिंग रावता. You can see any type. Even biometric. I have. అంటే ఫర్దర్ కూడా తీసుకోవచ్చు సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు మైక్రోస్కోప్ అనేది చాలా యాక్యురేటెడ్గా ఉంటుంది సార్ సెల్ కౌంటర్ కంటే 100% ఇది చాలా యాక్యురేటెడ్. అది కొత్తగా రిఫర్ చేశారు ఇలా ఏదైనా మేజర్ కేసు ఇలా వస్తుంది సార్ ప్రింట్ పన్నెండే వస్తాయి. ప్రతిదీ ఒకసారి ఇండియన్ పెట్టారు సార్ ఎమర్జెన్సీ Told sir GMIT also. Yeah, there are 2-3 letters, sir. Personally, we are each following. Madam, చూడండి అది కొంచెం ఫాలో అప్ చేయండి. అది మన asking ఆప్షన్ యూటిలైజ్ అయ్యేటట్టు వేరే ఏరియాస్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేవా అని అడిగారు. expiry last 3 months. Last 3 months expiry period. మీరు చెప్తే డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే అది లేమని చెప్పినట్టు చెప్పాలి, నాకు కూడా లేమని చెప్పినట్టు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజర్ ఉన్నారు. మేనేజర్ ఎఫిషియన్సీ 80%. దీన్ని 120 మీటర్స్ వాటర్ ఎన్ని మీటర్స్ ఉంటుంది? 20 మీటర్ డెప్త్ ఉంది సార్. 20 మీటర్స్ 40 crore gallons. ఇప్పుడు ఇది పక్కనే మనకి కనిపించే రిజర్వ్ ఇస్తారు మొత్తం రాకి ఎవ్రీడే సీపేజ్ అంటే వాటర్ లెవెల్ ఇప్పుడు ఇదే సీఎల్ సార్ 34 hectares దాని చుట్టూ పెద్దగా చేశారు. మరి ఇది కేవింగ్ సార్. ఇది 2 ప్రొడక్షన్ అరౌండ్ 1 రూపీ 90 పైసా వస్తుంది. దీన్ని ఎక్కడ వాడుతున్నాం కాబట్టి ఇంకో రూపాయి మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కట్టాలి. 39 మీరు ఇక్కడి నుంచి వస్తుంది. 16 కూడా రేట్లు అప్రూవ్ అయింది కదా. యాక్చువల్గా మైనింగ్ ప్లాన్ ప్రకారం యాక్చువల్గా ఓసీ ల్యాండ్ కాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ సార్ అక్కడ తోట ఉంది కదా సార్. ఆ తోట ఉంది కదా సార్. ఆ తోటకాడ నుంచి ఆ బంకర్స్ వరకు ఒక 33 మీటర్స్ కిట్ తీసుకొని more than 1 million తీసుకుంది. ఇది 120 సార్. ఇది డబ్బు చేసాం అక్కడ లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు అక్కడ 35 lakhs. ఈ ఇయర్ మనకు ఆ ఓసీ మట్టి లోపలికి రావాలి సార్. ర్యాంప్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇందాక అన్నారు కదా మీరు బియాండ్ 120 కోల్ బాగా తర్వాత తోట ఇంకా ఫర్దర్ అదే కంటిన్యూ transport system. After excavating this area, final the court order will take that way. Last లో చేద్దాం. We have planned that way. ఇప్పటికే బ్లాస్టింగ్కి కొంచెం ఆప్షనే ఉంటుంది సార్. అక్కడ ఈదుగా ఉంది కదా సార్.
అది ఇక్కడ మీరు పాయింట్ గేట్ తీస్తే ఓసీలో మనం అబాండన్డ్ ఓసీలో హైడ్రో పవర్ జనరేషన్ కోసము పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకు డే టైంలో సోలార్ అందుబాటులో ఉంటుంది. నైట్ టైం మనము దాదాపు ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 10 రూపాయల కంటే ఎక్కువకి మనము పర్ యూనిట్ కాస్ట్ కొంటున్నాము. ఇదే కనుక పిఎస్సి ప్లాంట్ కనుక మనము ఇక్కడ కడితే నైట్ పూట పీక్ అవర్స్లో హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది. డే టైంలో ఈ వాటర్ని అప్పర్ రిజర్వాయర్ అంటే పైన ఒక రిజర్వాయర్ కట్టేసేసి సోలార్ ద్వారా ఆ వాటర్ని లిఫ్ట్ చేసేసి నైట్ టైంలో హైడ్రో పవర్ జనరేషన్ చేస్తున్నాం. కాస్ట్ ఒక ఫర్మ్ డిస్పాచ్ అనేది ఉంటుంది. ఇది కొద్దిగా వయబుల్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ ఇవ్వండి. రోజు మనం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ కంటే బేస్కి దానికి మనకి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ఫీజిబిలిటీ కోసం మనం ఈరోజు ఇక్కడ